హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో మద్దిమడుగు పబ్బతి ఆంజనేయ స్వామి వారి గురించి ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా. పబ్బతి అంటే గిరిజన భాషలో ప్రసన్న శాంతిమూర్తి అని అర్థం. ఇక్కడ స్వామివారు రెండు చేతులు జోడించి ఉండడం ప్రత్యేకం. స్వామివారిని అందుకనే పబ్బతి ఆంజనేయ స్వామి అని పిలుస్తారు. స్థల పురాణం ప్రకారం పూర్వం ఇక్కడ ఇద్దరు వ్యక్తులు బట్టలు ఉత్తుక్కుంటూ ఉండేవారంట. వారు బట్టలు పిండి పక్కనే ఉన్న బండ మీద వేసేవారు. అలా వేసినప్పుడల్లా వాళ్ళు అనారోగ్య పాలయ్యేది. ఏంది ఇలా జరుగుతుందని ఒక్కసారి ఆ రాతిని పరిశీలించి చూస్తే స్వామి ఆకారం కనపడిందంట. వెంటనే తమ తప్పు తెలుసుకొని ఆ విగ్రహాన్ని నిలబెట్టి దీపారాధన చేసి వారికి తోచిన పూజలు చేశారంట. అక్కడ దొరికిన సామాగ్రితో 4 గోడలు పైకప్పు వేశారంట. సరిగా లేకపోవడం వల్ల ఆ గోడలు కుప్పకూలిన స్వామివారి విగ్రహానికి ఏమీ కాలేదు. ఇంకొక కథన ప్రకారం స్వామి స్వయంభు చెట్టు త్వరలో నుంచి ఉద్భవించారు. నైరుతి దిక్కు కొంచెం ఒరిగినట్లు ఉంటారు. స్వామివారు శ్రీశైలం శిఖరం చూస్తున్నట్టు ఉంటారు. ఆ స్వామివారి విగ్రహాన్ని నిలబెట్టాలని ఎంత ప్రయత్నించినా కూడా ఎవరి వల్ల కాలేదంట. ఇప్పటికీ విగ్రహం కొంచెం ఒరిగినట్లే ఉంటుంది. ఈ స్వామివారి గురించి అందరికీ తెలిసింది శ్రీ మాన్సింగ్ బావూజీ వల్ల. ఈ ఆలయం ముందర ఉండే ధ్వని 360 రోజులు వెలుగుతూనే ఉంటుంది. ఈ ధ్వని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.